సింధు నది జలాల ఒప్పందము 1960 సెప్టెంబర్ 19న పాకిస్తాన్లోని కరాచీలో భారత్, పాకిస్తాన్ల మధ్య ఒప్పందం జరిగింది. దీనికి మధ్యవర్తిత్వం వహించినది ప్రపంచ బ్యాంకు. అప్పటి భారత ప్రధానమంత్రి నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ దీనిపై సంతకం చేయడం జరిగింది. ఈ నదీ జలాల ఒప్పందంలో 80% పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది, 20% మాత్రమే ఇండియా ఉపయోగించుకుంటుంది. పాకిస్తాన్లో ప్రవహించే పశ్చిమ నదులు సింధు, జీనాబ్, జీలం. భారతదేశంలో తూర్పు వైపున ప్రవహించే నదులు బియాస్, రావి, సట్లెజ్ నదులు ఉన్నాయి. 2025 ఏప్రిల్ 7న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత భారత ప్రభుత్వము 2025 ఏప్రిల్ 2న సింధు నది జలాలను రద్దు చేయడం జరిగింది. ప్రపంచ బ్యాంకు 1944 సంవత్సరంలో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయము అమెరికాలోని వాషింగ్టన్లో కలదు. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా. ఇతనిని జూన్ 2, 2023లో నియమించడం జరిగింది. ఇతడు అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇతడు ముఖ్యంగా దక్షిణాసియాకు మరియు భారత సంతతికి చెందిన మొట్టమొదటి వ్యక్తి.